యేసుక్రీస్తు నామములో మరొకసారి ఈ దిన ముందు ఈ ప్రార్థనలో కుడికలు పొందుతున్న మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ విధంగా మరొకసారి వాక్యాన్ని ఈ విధంగా మీ అందరితో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తుంటున్నాను. ఈ సమయంలో మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. యెహోవా మనకు దొరుకు కాలమందు ఆయనను వెదకాలని ఇక్కడ వాక్యంలో రాయబడింది. వెతుకుతున్నటువంటి మనకు ప్రభువు సమీపముగా ఉన్నాడని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండడము మనం చదువుకుని ఉంటున్నాం. ప్రార్థన చేసే వారందరికీ ప్రభువు సమీపముగా ఉండువాడై ఉన్నాడు. అందుకే మనం ఏం చేయాలంట, ఆయన దొరుకుతుంటున్నాడు కనుక ఆయన్ను మనము వెదికే వారమై ఉండాలి. వెదకుడి మీకు దొరుకునని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండడము మనం చూస్తుంటున్నాం. మనము వెదుగు దేవుడు ఏ విధంగా ఉంటున్నాడంటే మనకు సమీపంగా ఉంటున్నాడు, దూరముగా కాదు కానీ దగ్గరగా ఉంటున్నాడు. మన ప్రక్కన ఉన్నాడని మనము నమ్మి ఆయన్ను ప్రార్థనలు వెదికే వారముగా ఉండాలి. అప్పుడు తప్పకుండా మనకు ఆయన దగ్గరగా ఉండి మనలను నడిపించే దేవుడుగా ఉంటున్నాడని ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతుంటున్నాడు. కనుక ఆయన మనకు దొరుకుతుంటున్నాడు కనుక మనం ఆయన్ను వెదికే వారముగా ఉండాలని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అందుకే మనం గమనించినట్లయితే ఒక మాట రాయబడింది, ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడని కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఆయన మనకు దూరముగా ఉండే దేవుడు కాదు, ఆయన మనకు దగ్గరగా ఉండే దేవుడు అంటున్నాడు. కనుక మనందరం కూడా ప్రభువును వెదికే వారముగా ఉండాలని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఆయనను మనం అందరము కూడా వెదికిన అంటే ఆయన తప్పకుండా మనకు దొరికే దేవుడై ఉన్నాడు, మన పక్షాన ఉండే దేవుడై ఉన్నాడు, మనకు తోడుగా ఉండే దేవుడై ఉన్నాడు. అందుకే వాక్యంలో రాయబడింది, ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని. అంటే ఆయన మనకు ఉత్తరం ఇస్తుంటున్నాడంటే ఆయన మనకు దూరముగా లేడు, మనకు దగ్గరగా ఉంటున్నాడు, మనకు సమీపంగా ఉంటున్నాడు, మన ప్రక్కన ఉంటున్నాడు. కనుక మనం ఆపద వచ్చినప్పుడు, భయము వచ్చినప్పుడు, మన జీవితాలలో భయము గుండా ప్రీతి గుండా వెళ్తున్నటువంటి సమయాలలో అప్పుడు మనం అందరం కూడా ఏం చేసేవారమైందంటే మనము ప్రభువుకు మొరపెట్టే వారమైండాలి, ప్రభువును వెదికే వారముగా ఉండాలి. అప్పుడు ప్రభువు మనకు దగ్గరగా ఉండి మనల్ని నడిపించేవాడై ఉన్నాడు. అందుకే ఇక్కడ రాయబడింది, ఆయన మనమందరం గ్రహించాలంట, ఆయన సమీపముగా ఉన్నాడని మనము ఆయన్ను వెదికే వారముగా ఉండాలి. మనకు దగ్గరగా ఉంటున్నాడని ఆయనకు మనము మొరపెట్టు వారముగా ఉండే వారం ఉండాలి. మనం కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మనము దేవుడు మనకు దూరం అయిపోయి ఉన్నాడనే ఉద్దేశం కలిగి కొన్ని సార్లు వెళుతూ ఉంటాం. కానీ ఒకటి మనము జ్ఞాపకం ఉంచుకోవాలి, మన పరిస్థితులు ఎంతగా మనకు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ దేవుడైతే మనకు దూరముగా ఉండేవాడు కాదు. మన ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన మనకు దగ్గరగా ఉండే దేవుడై ఉన్నాడు. సింహాల బోనులో దానియేలు పడి ఉన్నాడు, దానియేలుకు ఎవరు కూడా దానియేలు దగ్గర లేడు, కానీ దేవుడు దానియేలుకు దగ్గరగా ఉంటున్నాడు. అదేవిధంగా మనం గమనించినది, అగ్నిగుండంలో పడి ఉంటున్నారు, వారికి అగ్నిగుండంలో వారితో పాటు ఎవరు లేరు, కానీ దేవుడు వారికి దగ్గరగా ఉంటున్నాడు, దేవుడు వారితో ఉంటున్నాడు. మన జీవితాల్లో కూడా మనము ఎప్పుడు కూడా ఈ మాటను మర్చిపోకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఇంకా కొన్ని పరిస్థితులను బట్టి నన్ను పట్టించుకునేవారు, నాకు ఈ యొక్క సమయంలో సహాయం ఇచ్చేవారు, నాకు దగ్గరగా మా బంధువులు లేరు, మా రక్త సంబంధికులు తల్లిదండ్రులు ఎవరు లేరని మనం కొన్నిసార్లు నిరుత్సాహము గుండా కొన్నిసార్లు ఈ విధంగా దిగులు పడుతూ వెళ్లే వారముగా ఉంటాం.
కానీ ఈ వాక్యం వింటున్న మనం ఒకటి తెలుసుకోవాలి, మనం ప్రార్థన చేస్తున్న దేవుడు మనతో నిత్యం ఉండువాడై ఉన్నాడు, మనం నిత్యం నడిపించేవాడై ఉన్నాడు. లోకంలో ఎందరూ నీకు దూరమైన, ఎందరూ నీ నుండి తొలగిపోయినా మన దేవుడు మనతో నిత్యం ఉండువాడై ఉన్నాడు. అలాగే వాక్యంలో రాయబడింది, ఇదిగో నేను సదాకాలం మీకు తోడుగా ఉన్నానని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. సదాకాలం తోడుండి మనము విడవకుండా, మనకు దూరముగా ఉండకుండా, మనకు సమీపంగా ఉండి మనం చేసే ప్రతి ప్రార్థన ప్రభువు ఆలకించువాడై ఉన్నాడని మనం తెలుసుకుని లోకంలో ముందు కొనసాగే వారం ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంటున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయం ముందు దేవుడు ఎవరికి సమీపముగా ఉంటాడో, ఎవరికి దగ్గరగా ఉంటాడో ఒక 2-3 సమయ అనుకూలతను బట్టి ఒక 2-3 మాటలు మనం ధ్యానం చేసుకొని ఈ వాక్యాన్ని ముగించుకుందాం. మొదటిగా మనం చదువుదాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 75వ కీర్తన 1వ వచనాన్ని మనం చదువుకుందాం. 75వ కీర్తన 1వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు ఎవరికి దగ్గరగా ఉంటాడు, ఎవరికి సమీపంగా ఉంటాడో ఈ ఉదయకాలమున మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు మొదటి మాటగా మనం చదివినట్టయితే 75వ కీర్తన 1వ వచనంలో ఈ విధంగా రాయబడింది, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. మొదటిగా దేవుడు ఎవరికి దగ్గరగా, ఎవరికి సమీపంగా ఉంటాడంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారికి ప్రభువు సమీపంగా ఉండేవాడై ఉన్నాడు, ప్రభు దగ్గరగా ఉండేవాడై ఉన్నాడు. అందుకే మన పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, ప్రతి విషయమందు ప్రభువుకు మనం ఏం చేయాలంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. గడిచిన దినాల్లో కూడా అక్కగారు వాక్యం తెలియజేశారు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమని వాక్యాన్ని అక్కగారు అందించారు. ఆ వాక్యాన్ని విన్న ఆమె అక్కగారు తెలియజేశారు, ఆమె ప్రతి విషయాన్ని బట్టి ప్రభుకి ఏం చేస్తుందంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నానని ఆమె చెప్పి మనకు వాక్యంలో చెప్పడం మనం అందరం కూడా విన్నాం. అదేవిధంగా ఇక్కడ వాక్యంలో రాయబడింది, దేవుడు మనకు సమీపంగా ఉన్నాడని మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. ఎవరైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో ప్రభువు వారికి దగ్గరగా ఉండువాడై ఉన్నాడు. ప్రతి విషయాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమైనది. ప్రభువా మీరు ఇచ్చినటువంటి రక్షణను బట్టి, మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మీరు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, మీరు ఇచ్చిన పరిచయను బట్టి, కుటుంబాన్ని బట్టి, తల్లిదండ్రులను బట్టి, ప్రభు మీరు ఇచ్చినటువంటి స్థితిగతులను బట్టి అని మనం ఏం చేసేవారమైనంటే ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమైనది. పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్టయితే కొంతమంది కృతజ్ఞత లేని వారుగా ఉంటున్నారు. అలాంటి వారికి దేవుడు ఏ విధంగా ఉంటాడంటే దూరముగా ఉండి వాడై ఉన్నాడు. ఈ దినాల్లో కూడా చాలా మంది ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి మేలులు పొందుకుని ఎంతో మంది ప్రభువుకు దూరం అయిపోతుంటున్నారు. ఈ యొక్క వాక్యం ఉంటున్న మన జీవితాల్లో మనం ఏ విధంగా ఉండాలంటే ప్రభువుకు మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉండాలి. ఆయన చేసిన మేలులు ఎప్పుడు కూడా మనము మరిచిపోకూడదు. అప్పుడు దేవుడు మనకు సమీపముగా ఉండువాడైనాడు. దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడంటే మొదటిగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారికి ప్రభువు సమీపముగా ఉండువాడైనాడు. అందుకే వాక్యంలో రాయబడింది, మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనం అందరము కూడా బద్ధులమై ఉంటున్నామని కూడా వాక్యంలో రాయబడింది. అందరూ కూడా ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి తప్పకుండా. ఎవరు కూడా మనము మౌనంగా ఉండకూడదు. ఎవరు కూడా నాకు ఏ మేలు ప్రభు చేయలేదనే ఉద్దేశము కలిగి మనము ఉండకూడదు. చాలా మంది ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటే చాలా మంది సిగ్గుపడము, చాలా మంది మౌనంగా ఉండడము, ప్రభు చేసినటువంటి ప్రభు ఏ మేలు చేయనట్లు వాళ్ళు ఈ విధంగా మౌనంగా ఉండడం మనం కొన్నిసార్లు మనుషులు అక్కడక్కడ కూడా గమనిస్తూ ఉంటాం. ఈ వాక్యం వింటున్న మన జీవితాల్లో మనము తెలుసుకునే వారం ఉండాలి. నీవు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ప్రభువు మహిమపరచడానికి నీకు అవకాశం వచ్చింది, ఆ ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. ఉద్యోగం చేసే చోట కావచ్చు, వ్యాపారం చేసే చోట కావచ్చు, మన జీవితాలలో ఎక్కడైనా కావచ్చు, మన బంధువుల దగ్గర కావచ్చు, ప్రభువును మహిమపరచడానికి, ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనకు అవకాశం వస్తే తప్పకుండా మనం ప్రభువును మహిమపరచాలి.
ఆ విధంగా ఎవరైతే మహిమపరుస్తారో వారికి ప్రభు సమీపంగా ఉండేవాడై ఉన్నాడు. ఆ పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే 10 మంది కుష్ఠరోగులు వచ్చారు ప్రభు దగ్గరికి. 10 మంది కుష్ఠరోగులు వస్తే 10 మంది స్వస్థపరచబడ్డారు. కానీ ప్రభు దగ్గరికి వచ్చింది ఒక్కరే. అంటే 9 మంది ఎక్కడ ఉంటున్నారు? తిరిగి వాళ్ళు దేవుని దగ్గరికి రాలేకపోయారు. తిరిగి వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని స్థితిలో ఉంటున్నారు. మరి ప్రభు యుద్ధకు వచ్చి, ప్రభు నీ ద్వారా మేము మేలు పొందుకున్నాం, నీ ద్వారా స్వస్థపరచబడ్డాం, నీ ద్వారా తిరిగి మేము ఆరోగ్యాన్ని పొందుకోగలిగాం అని ప్రభు దగ్గరికి రాలేకపోయారు. వాక్యం వింటున్న మన జీవితాల్లో మనం ఎప్పుడైతే ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో ప్రభు మనకు దగ్గరగా ఉండేవాడై ఉన్నాడు. ప్రభు దగ్గరగా ఉండి మనల్ని నడిపించేవాడై ఉన్నాడని వాక్యం ద్వారా మనందరం కూడా తెలుసుకొని ఈ లోకంలో ముందు కొనసాగే వారం ఉన్నాం. అందుకే మొదటిగా మనం గమనించినట్టే దేవుడు ఎవరికి దగ్గరగా ఉంటాడంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారికి ప్రభువు దగ్గరగా ఉంటాడని ఇక్కడ వాక్యంలో మనము ధ్యానిస్తున్నాం. రెండవ మాట కూడా మనం చూద్దాం ఈ సమయంలో. పరిశుద్ధ గ్రంథంలో నుండి 145వ కీర్తన 18వ వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 145వ కీర్తన 18వ వచనాన్ని మనం చదువుకుందాం. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. రెండవదిగా ఎవరికి ప్రభువు సమీపముగా ఉంటాడంటే తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. దేవునికి ఎవరైతే మొరపెడతారో, నిజముగా మొరపెడతారో వాళ్ళకు సమీపంగా ప్రభువు ఉంటాడని ఇక్కడ వాక్యంలో రెండవ మాటగా మనం చూస్తుంటున్నాం. అంటే నిజముగా అని వాక్యంలో రాయబడింది. అంటే నిజముగా అని ఎందుకు ప్రభువు ఇక్కడ మాట్లాడుతుంటున్నాడంటే, నిజముగా కాకుండా ప్రార్థన చేస్తున్న వారు కూడా ఉంటున్నారని ఇక్కడ మనం తెలుసుకునే వారం ఉండాలి. తనకు మొరపెట్టు వారందరికీ, అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరులు నీ యుద్ధకు వచ్చేదరని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఆయన ప్రార్థన వినే దేవుడు కనుక సర్వ శరీరులందరూ కూడా ఆయన యుద్ధకు వస్తారంట. వచ్చిన వారందరిలో చాలా మంది ఏ విధంగా ఉంటారు? కొంతమంది నీతిగా యథార్థంగా ప్రార్థన చేసేవారు ఉంటారు. కొంతమంది ఏ విధంగా ఉంటారు? ఏదో నామకార్థంగా ప్రార్థన చేసేవారు ఉంటారు. ఏదో చేయాలనే ఉద్దేశం కలిగి ప్రార్థన చేసేవారుగా ఉంటారు. ఎవరో బలవంతం పెడుతున్నారని ప్రార్థన చేసేవారుగా కొంతమంది ఉంటారు. కనుక ప్రభు అంటున్నాడు, నిజముగా మొరపెట్టు వారందరికీ ప్రభు ఏ విధంగా ఉంటాడంట? సమీపముగా ఉండు వాడైనాడు. చాలా మంది నిజముగా మొరపెట్టడం లేదనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఒక మాట మనం చూద్దాం. యెషయా గ్రంథంలోకి వెళ్దాం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఈ సమయంలో మనం చదువుతాం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనంలో మనం రాయబడింది ఇక్కడ, ప్రభువు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యుద్ధకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. ఇక్కడ వాక్యంలో గమనించినట్లయితే వీరు నిజముగా ప్రభువును గణపరచలేదని అర్థమైపోతుంది. నిజముగా ప్రార్థన చేయలేదని ఇక్కడ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అందుకే ఇక్కడ రాయబడింది యెషయా గ్రంథములో, పెదవులతో నన్ను చాలా మంది ప్రభు యొద్దకు వస్తుంటున్నారు, కానీ ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుస్తుంటున్నారు, కానీ వారి హృదయం ప్రభుకి ఏ విధంగా ఉందంట? దూరముగా ఉంది. చాలా మంది ప్రార్థన చేస్తుంటున్నారు, కానీ చాలా మంది ప్రభువును గణపరుస్తుంటున్నారు, కానీ వారి హృదయం ఏ విధంగా ఉందంట? దూరముగా ఉంది. దూరముగా ఉన్నప్పుడు, మన హృదయము ప్రభుకు దూరముగా ఉన్నప్పుడు ప్రభు మన ప్రార్థన ఆలకించాడు. ఈ వాక్యాన్ని వింటున్న ఒకటిసారి మనము ఆలోచించే వారమైన అందరూ కూడా ప్రార్థన చేస్తుంటున్నారు. అందరూ ప్రార్థన చేస్తుంటున్నారు. అందరినీ కూడా ప్రభు ఏం చేస్తుంటున్నాడు? చూస్తుంటున్నాడు. ఏం చూస్తుంటున్నాడు? మన హృదయం ఆయనకు దగ్గరగా ఉందా లేదనేది ప్రభువు చూస్తుంటున్నాడు. మన హృదయము ప్రభువు దూరముగా చేసుకొని నువ్వు ఎంతగా ప్రభువును గణపరిచినా, ఎంతగా ప్రార్థన చేసినా అది ఏ విధంగా ఉంటుందంటే వేషధారణ కలిగి ఉందని మనం తెలుసుకునే వారమై ఉండాలి.
చాలా మంది మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే శాస్త్రులు పరీక్షల గురించి మనం చాలా సార్లు విని ఉంటాం. వాళ్ళు చెబుతుంటున్నారు కానీ ప్రభు చెప్పిన రీతిగా వాళ్ళు చేయడం లేదు. వాళ్ళు ఏం చేస్తుంటున్నారు? వాళ్ళు వేషధారణ కలిగి ఉంటున్నారు. ప్రభువు ఒకటి చెబితే వాళ్ళు ఒకటి చేయడం. ఉం? వాళ్ళు ప్రభువుకు విరోధమైనటువంటి కార్యాలు చేస్తూ పరీక్షలు శాస్త్రులు ఉండడం కూడా మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. వాక్యం వింటున్న మనము ప్రార్థన చేస్తున్నాం. మన హృదయము ప్రభువుకు దగ్గరగా ఉన్నట్టయితే మనము అప్పుడు ప్రార్థన చేసినప్పుడు నిజంగా ఆయన మన ప్రార్థన ఆలకించేవాడైనాడు. చాలా మంది ఈ దినాల్లో ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు? తమ జీవితాలకు ప్రభు సమర్పించుకోకుండా, ప్రభువుకు హృదయంలో చోటు ఇవ్వకుండా చాలా మంది ఏదో పెదవులతో నామకర్థంగా ప్రభువును కనపరచడం, ప్రార్థన చేయడము మనము గమనిస్తుంటున్నాం. అందుకే వాక్యము రాయబడింది, ఎవరికి ప్రభువు సమీపముగా ఉంటాడంటే నిజముగా మొరపెట్టు వారికి ప్రభువు సమీపముగా ఉంటాడని ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. చాలా మంది అడుగుతుంటారు ప్రభువును. ఏ విధంగా అడుగుతారంట? సుఖభోగముల నిమిత్తమై అడుగుతుంటారు. అందుకే వాళ్ళకు ప్రభు ఏం చేయలేదంట, వారు దురుద్దేశముతో అడుగుతుంటున్నారు కనుక వాళ్ళకు ప్రభువు దొరకడం లేదు. సుఖభోగముల నిమిత్తమై చాలా మంది దురుద్దేశముతో అడిగేవారు కూడా ఉంటారు. అలాంటి వారికి ప్రభువు సమీపంగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు నిజముగా ప్రార్థన చేయడం లేదు. భోగముల నిమిత్తమై వారి ఆశలు నెరవేర్చుకోవడానికి, వారి కోరికలు తీర్చుకోవడానికి ఈ విధంగా ప్రార్థన చేసే వారికి ప్రభువు దగ్గరగా ఉన్నాడు. ఎవరైతే నిజముగా ప్రార్థన చేస్తారో వారికి సమీపముగా దగ్గరగా ఉంటాడని ఇక్కడ వాక్యంలో రాయబడి ఉండడము మనం చూస్తుంటున్నాం. అపోస్తల కార్యంలో మనం గమనించినట్లయితే మనందరికి కూడా తెలుసు, పేతురు చెరసాలలో వేయబడి ఉంటున్నాడు. వేయబడినటువంటి సమయంలో ఆ యొక్క సంఘంలో ఉన్న వారందరూ కూడా ఏం చేస్తుంటున్నారంట, అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంటున్నారని మనం గమనిస్తాం. అలాంటి సమయంలో ఏం జరిగిందంటే వాక్యంలో గమనించినట్లయితే ఆ యొక్క రోదనే చిన్నది ఆమె తలవాకిడ తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చును. ఆమె స్వరము గుర్తుపెట్టి సంతోషము చేత తలుపు తీగ లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపాను. వాక్యంలో గమనించినట్లయితే ఈ యొక్క పేతురు కొరకు సంఘం అంతా కూడా అత్యాశక్తితో ప్రార్థన చేసింది. ఈ యొక్క పేతురు ఎక్కడ ఉంటున్నాడు? చెరసాలలో బంధించబడి ఉంటున్నాడు. బంధకాలతో ఉన్నటువంటి పేతురు వారి ప్రార్థన ప్రభు ఆలకించి పేతురు వారి యుద్ధకు వచ్చేలాగా ప్రభు కార్యం చేశాడు. అంటే ఈ సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసింది, నిజముగా ప్రార్థన చేసింది. ఆ యొక్క ప్రార్థనకు ప్రతిఫలం ఏమిటంటే పేతురు చెరసాల నుంచి, బంధకాల నుంచి విడుదల పొందుకొని వారి యుద్ధకు రావడం వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఈ వాక్యాన్ని వింటున్న మన జీవితాల్లో కూడా ప్రార్థన చేసేటప్పుడు మనం ఒకటి నమ్మాలి, ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభువు నాకు దగ్గరగా ఉంటున్నాడు, ప్రార్థన చేస్తుంటున్నాడు ప్రభు నా ప్రార్థన వింటున్నాడు అని మనం నమ్మి నిజముగా ప్రార్థన చేయాలి. అందుకే వాక్యంలో రాయబడింది, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. యథార్థంగా ప్రార్థన చేయాలి. మనసులో సంతోషపడేటట్లు మనం ప్రార్థన చేయకూడదు. కొన్ని పదాలు మంచివి మనం అల్లించి ప్రార్థన చేయకూడదు. మనం యథార్థంగా ప్రార్థన చేయాలి. ప్రార్థన తప్పకుండా ప్రభువు ఆలకించేవాడైనాడు. రెండవదిగా నిజముగా ఆయన మొరపెట్టు వారికి ప్రభువు సమీపంగా ఉండేవాడని మనం ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటాం. మూడో మాట మనం చదువుకొని ఈ వాక్యాన్ని ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. రెండవదిగా మూడవ మాటగా మనం గమనించినట్లయితే ఎవరైతే సహనము కలిగి ఉంటారో వారికి ప్రభువు సమీపముగా ఉండువాడై ఉన్నాడని ఇక్కడ వాక్యంలో రాయబడింది. మూడవ మాట మనం చూసినట్లయితే సహనము కలిగిన వారికి ప్రభు తప్పకుండా ఏ విధంగా ఉంటాడంట, సమీపముగా ఉండువాడై ఉన్నాడని ఇక్కడ వాక్యంలో రాయబడింది. అందుకే మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరము కలిగిన వాడని మీరు తెలుసుకుని ఉన్నారు. ఒకసారి ఈ వాక్యం వింటున్న మన జీవితాల్లో ఏ విధంగా ఉన్నారంట, సహనము కలిగిన వారికి ప్రభు సమీపముగా ఉండువాడైనాడు. యోబు జీవితంలో గమనించినట్లయితే ఎంత సహనము కలిగిన వాడుగా ఉంటున్నాడు యోబు.
సమస్తము కోల్పోయినప్పటికీ అతని భార్య అతని యుద్ధకు వచ్చి అతన్ని అనేక విధాలుగా శోధించినప్పటికీ అతడు ఏ విధంగా ఉంటున్నాడు? సహనముతో ఉన్నాడు. అందుకే వాక్యం రాయబడింది, సహనము కలిగిన వారికి ప్రభువు సమీపముగా ఉండువాడై ఉన్నాడు. అందుకే ఈ వాక్యం వింటున్న మనము కూడా ఈ లోకంలో సహనము కలిగి ముందుకు వెళ్ళే వారం. యోబు సహించాడు, రోగమును సహించాడు, బాధలను శోధనలు అన్ని కూడా సహించాడు. అతనికి ప్రభువు సమీపముగా ఉండి రెట్టింపు దీవెనలు ప్రభు అనుగ్రహించడము వాక్యంలో మనం చూస్తాం. ఈ వాక్యాన్ని వింటున్న మనం మన జీవితాల్లో కూడా మనము సహించినట్లయితే, మనము సహనము కలిగి జీవించినట్లయితే ప్రభు మనకు సమీపముగా ఉండువాడై ఉన్నాడని మన వాక్యంలో రాయబడింది. అందుకే ఈ వాక్యం వింటున్న మనము అంతము వరకు మనము సహించినట్లయితే మనము తప్పకుండా రక్షించబడు వారమై ఉన్నామని మనము తెలుసుకునే వారమై. ఈ వాక్యాన్ని వింటున్న మన జీవితాలలో దేవుడికి ఎవరికి దగ్గరగా ఉంటాడంటే, మొదటిగా మాటగా మనం చూస్తున్నాం, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారికి ప్రభువు సమీపముగా ఉంటాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే తనకు నిజముగా మొరపెట్టు వారికి ప్రభువు సమీపముగా ఉండేవాడై ఉన్నాడు. మూడవ మాట గమనించినట్లయితే సహనము కలిగిన వారికి ఆయన సమీపముగా ఉంటాడని ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడి ఉంటుండగా, మన జీవితాల్లో కూడా మనము దేవుడు మనకు సమీపంగా ఉన్నాడని మనము ఆయనకు మొరపెట్టినట్టయితే ప్రభు మన ప్రార్థన ఆలకించి మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు ఆయన చేయవాడైనాడు. కనుక ఈ విధంగా మన జీవితాల్లో కూడా మనము ప్రభు మనకు దొరుకు కాలం ముందు ఆయన వెదకి ఆయన సమీపంలో ఉన్నాడని మనం ఆయన్ను వేడుకుందాం. వేడుకున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆయన ప్రార్థన ఆలకించి గొప్ప కార్యాలు ప్రభు చేయను గాక. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ ది లార్డ్.